అంటే ఒకప్పుడు ఇవి అన్నీ ఫేస్ చేసిన వాళ్ళు అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎవరు? అంటే హీరోయిన్లు కూడా మాకు అట్లా ఫేస్ చేసాము, ఇట్లాంటి ఫేస్ చేసామని. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మాట్లాడిన ప్రతిసారి ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి ఇంట్లో నా మీద రేప్ అటాక్ జరిగింది, ఇండస్ట్రీకి వెళ్తే అన్నాను అనుకో, ఫస్ట్ ఏం చేస్తారు ఇంట్లో? మానేపిస్తారు, ఇంట్లో కూర్చోంటారు, లేదా వేరే పని చేసుకుంటారు, కానీ వెళ్ళి వాడిని గల్ల పట్టుకొని మాత్రం అడగరు. ఇంట్లో అలాగే చేస్తారు, సిస్టమ్ అలాగే చేస్తుంది. నీ దగ్గర డబ్బులు, ఇప్పుడు ప్రత్యూష కేసు తీసుకోండి, అమ్మాయి చనిపోయిన 10 ఏళ్ళకి మొన్న జస్టిస్ వచ్చింది. జస్టిస్ సిస్టమ్ దగ్గర ఒక కామన్ మ్యాన్ పోయి నాకు జస్టిస్ వస్తుందన్న కాన్ఫిడెన్స్ లేనంత వరకు మాట్లాడారు. సేఫ్టీ లేదు కదా. నీకు జస్టిస్ వచ్చింది అనుకో, ఇవాళ కాదు, నేను ఆ రోజే మాట్లాడుతుండే, నాకు జస్టిస్ దొరుకుతుందన్న సేఫ్టీ కాన్ఫిడెన్స్ ఎక్కడుంది? సొసైటీ ప్రొవైడ్ చేయలేదు, జస్టిస్ సిస్టమ్ ప్రొవైడ్ చేయలేదు, ఇల్లు ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి ఈరోజు మాట్లాడి ఇప్పుడు జెన్జీ అందరు తయారయ్యారు కాబట్టి, మాట్లాడుతారు కాబట్టి, పోలీసు వాళ్ళు కూడా ఈ మధ్య ఐ స్టాండ్ విత్ హర్ అని చెప్పి ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. ఐమ్ సో ప్రౌడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. చేంజ్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మాట్లాడడం అనేది కెరీర్ త్యాగాలు చేసుకుంటూనే అవుతుంది. ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్నారు, నేను సైతం సమిధను ఒక్కటి ప్రపంచానికి అవుతాను అని, అట్లా డిసైడ్ అయిపోయినా. మీరు ఫుల్గా దానికి డిసైడ్ అయిపోయారు మొత్తం, ఏమైనా జరిగినాయి. మళ్ళీ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అట్లా ఇప్పుడున్న పరిస్థితి? గాడ్ విల్ ప్రొవైడ్ అండి. నాకు ఐఎమ్ బ్లెస్డ్. అంటే నాకు ఎంత ట్రామా ఇండస్ట్రీ ఇచ్చిందో, ఎంతో కొంత నాకు దేవుడు లాంటి మనుషులు ఉన్నారు నా చుట్టూ. అమ్మ తోడు నేను 23 నుంచి 2023లో నా ఇమోషనల్ ఫిజికల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత, బెడ్ రిడన్ అయిన తర్వాత, నేను చచ్చిపోతా అనుకున్న పాయింట్ నుంచి ఈరోజు మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేస్తున్నా అంటే 3 years. నా ఫ్రెండ్స్, ఓన్లీ నా ఫ్రెండ్స్. ఇండస్ట్రీ ఉంది, మీడియా ఛానల్స్ ఉన్నాయి, నాకు వర్క్, నాకు యాక్టింగ్ ఒకటే కాదు, నేను పాడ్కాస్ట్లు చేస్తా, ఇంటర్వ్యూలు చేస్తా, జర్నలిజం చేస్తా. ఐ డూ అ లాట్ ఆఫ్ షిట్. అంటే నేను కాస్ట్యూమ్స్ చేస్తా, సెట్ డిజైనింగ్ చేయగలుగుతా, ప్రొడక్షన్ మేనేజింగ్ చేయగలుగుతా, లైన్ ప్రొడ్యూసింగ్ చేయగలుగుతా, రాస్తా, పాడుతా, డైరెక్షన్ చేస్తా, యాక్టింగ్ చేస్తా. దర్ ఆర్ సో మెనీ క్రాఫ్ట్స్ దట్ ఐ కెన్ డూ ఇన్ మీడియా అండ్ ఫిల్మ్స్. బట్ ఈ 25లో 6 months నేను తిరగని ప్రొడక్షన్ హౌస్ లేదు, నేను తిరగని టీవీ ఛానల్ లేదు, నేను తిరగని యూట్యూబ్ ఛానల్స్ లేదు. అంతా తిరిగితే నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ. ఇంటర్వ్యూలు పిలిచి ఇంటర్వ్యూలు చేస్తారు, బట్ నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ. నాకు అది అర్థమైనాక మళ్ళీ హార్ట్ బ్రేక్. ఓకే అంటే నిజము భయపడుతున్నా, అంటే నాకు ప్రిపేర్ అయినా ఇది జరిగితే ఏంటి అని, జరగచ్చు అనుకున్నా కానీ నిజంగా జరిగినప్పుడు వచ్చేది ఆ షేక్ అవుతుంది కదా సోల్ అనేది. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే, దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ అ ఉమెన్ హూ ఈస్ ఆస్కింగ్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సేఫ్టీ. అవి మాట్లాడొద్దు. ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు పోయినాయి నా చేతి. ఫిదా మూవీ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి నాకు, చాలా ఆఫర్లు వచ్చాయి, హీరోయిన్గా పెద్ద హీరోలతో ఆఫర్లు వచ్చాయి. బట్ ఫిదా టైం ఎండ్ అయ్యేటప్పుడు నాది ఇంటర్వ్యూ, ది ఫస్ట్ ఇంటర్వ్యూ రిలీజ్ అయింది కదా, అక్కడ నుంచి అలా చేతికి వస్తాయి, మీటింగ్స్ అయితే ఎస్ అని చెప్తా, మధ్యలో సినిమా పోతుంది, అన్నీ అలా పోయినాయి. రియలైజ్ అయ్యారా ఆ ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండాల్సిన, లేకపోతే ఇట్లా మాట్లాడాలి? ఐ డోంట్ రిగ్రెట్. అంతేనా? ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఐ డోంట్ హ్యావ్ మనీ, బట్ ఐ డోంట్ రిగ్రెట్ బికాస్ దిస్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్. సరే, అంటే ఇప్పుడు మాట్లాడడం వల్ల కెరీరే బ్యాక్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. అంటే కెరీర్ బ్యాక్ అంటే నా కెరియర్ కోసము నా ఆత్మ దాన్ని చంపేసుకోమంటారా? మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. ఎవరికి ప్రూవ్ చేయాలి? ప్రపంచానికి. ఎందుకు ప్రపంచానికి ప్రూవ్? ఇప్పుడు మీరు సింగర్ కావాలనుకున్నారు, మీ సింగింగ్ టాలెంట్ చూపించాలంటే మీకు ఆర్టిస్టులు, రియల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని సాటిస్ఫై చేయడానికి ఆర్ట్ చేయరు, సోల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆర్ట్, యాక్టింగ్ కానీ సింగింగ్ కానీ ఏదైనా సరే. అంటే మనము జీవితంలో కామన్ లైఫ్లో మనం మనుషులతో చెప్పలేని ఎమోషన్స్ని, ఎక్స్ప్రెస్ చేయలేని ఎమోషన్స్ని సినిమాలో చూపిస్తాం. బేసిక్గా దట్ ఈస్ హౌ ఆర్ట్ ఈస్. ఆర్ట్ ఎందుకు ఉంది అంటే మనం వర్డ్ త్రూ ఆర్టికులేట్ చేయలేని విషయాలని ఆర్ట్ త్రూ చేస్తాం. దట్ ఈస్ వై దెర్ ఈస్ ఆర్ట్. అది ఎందుకు? నా చెస్ట్లోంచి తీయడానికి, అది నా ఆత్మలోంచి బయటికి తీసుకొచ్చి దానికి రూపం ఇవ్వడానికి నేను ఆర్ట్ చేస్తున్నాను. అది 10 మందికి నచ్చితే మంచిది. 10 మందికి ఎందుకు నచ్చుతుంది ఆర్ట్? ఎందుకు నచ్చుతుంది అంటే అందరి లైఫ్లో అందరూ చోక్ అవుతున్న విషయాలని, ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందికి ఒక సమస్య వెంటాడుతుంది కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. నేను సడన్గా వచ్చి ఆ 10 మంది బాధపడుతున్న మాటని నేను సినిమాలో చెప్పాను అనుకోండి,
వాళ్ళు చూస్తారు, రిలీఫ్ అవుతారు. సో ఆర్ట్ నేను ఎందుకు చేస్తున్నా, ఆడియన్స్ని ఇంప్రెస్ చేసి వాళ్ళ జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టించడానికా, లేకపోతే వాళ్ళ ఆత్మకి ఒక శాంతి చేకూర్చడానికి, ఈ రెండు వేస్ ఉన్నాయి. దెర్ ఈస్ అ గివర్, దెర్ ఈస్ అ టేకర్. నేను ఆ ఆడియన్స్కి ఇవల్యూషన్ కోసం చేస్తున్నాను. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ షుడ్ థింక్ లైక్ దట్. నేను ఒక ఆర్టిస్ట్ జీవితంలో ఎవల్యూషన్ తెలుగులో ఏమంటారు, ఆ క్రమానికి నేను ఫీడ్ ఇస్తున్నానా, లేదంటే వాడితో ఖర్చు పెట్టించడానికి నేను సినిమా చేస్తున్నాను. సో మన కమర్షియల్ ఇండస్ట్రీ అంతా పాకెట్లోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టించడానికే చేసిన సినిమాలు. అందులో ఇప్పుడు నేను ఈ డెకేడ్లో ఎన్ని వచ్చాయండి, ఈ 10 ఏళ్లలో 1000 సినిమాలు దాకా వచ్చాయా? 1000 సినిమాలు ఎన్ని గుర్తు పెట్టుకుంటాం మనం? మెయిన్ ఉంటాయి అంతే. సో అంటే ఇన్ని సినిమాలు కొన్ని రిలీజ్ అయినాయి, అవ్వలేదు. 30 సినిమాల్లో చేసినాను ఇప్పటిదాకా. ఈ 30 సినిమాల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే నేను ఆర్టిస్ట్, నాకు యాక్టింగ్ వచ్చు కాబట్టి, నాకు డబ్బులు కావాలి కాబట్టి ఏది పడితే జైనా వెళ్ళి ఆత్మసంతృప్తి. ఏది సంతృప్తి లేని పని ఎందుకు? ఇప్పుడు నేను జాబ్ చేయకుండా ఐ డోంట్ వాంట్ టు బీ అ స్లేవ్ ఆఫ్ కార్పొరేట్ అని చెప్పి నేను ఇంజనీరింగ్ చదువుకొని ఫస్ట్ ఒక 2 జాబ్ చేశా. 2 జాబ్స్ చేసిన తర్వాత నాకు ఈ క్యాపిటలిస్టిక్ హైరార్కీ అర్థమైంది, మనుషుల్ని స్లేవరీలో ఎలా పెడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు బిలాంగ్ ఇన్ దేర్. కాబట్టే నేను అది బ్రేక్ చేసుకొని ఆర్టిస్ట్గా బయటకు వచ్చిన. మళ్ళీ ఇక్కడ బయటికి వచ్చి మళ్ళీ నేను స్లేవరీ చేయడం నాకు నచ్చట్లేదు. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, ఐ కెనాట్. నేను ఒక స్లేవరీ సిస్టమ్కి బానిస అవ్వలేను, నన్ను ఒక బానిసని చేయలేరు. ఐఎమ్ న్యూరో డైవర్జెంట్. ఇప్పుడు ఈ జర్నీలో, ఈ స్ట్రగుల్లో ఎప్పుడైనా అనిపించిందా ఇది ఇందులోకి రావడం రాంగ్ అని? అట్లా ఏం లేదా? నేను యాక్టింగ్ చూస్ చేసుకోవడం, స్టోరీ టెల్లింగ్ చూస్ చేసుకోవడం గురించి ఎప్పుడు రిగ్రెట్ అవ్వలే. కానీ తెలుగు ఇండస్ట్రీలో స్టక్ అయ్యన్న రిగ్రెట్. తెలుగు ఇండస్ట్రీలో స్టక్ అయ్యా. చిన్నప్పుడు కష్టపడి ఏదో ఒకటి చేసి యుఎస్ వెళ్ళిపోయి ఉంటే, నాకేంటంటే నేను చాలా పేట్రియట్ అండి. నేను నాకు బోల్డ్ ఈమెది బరి తెగించిందని అంటారు కానీ మీరు నన్ను చూస్తే ఐఎమ్ వెరీ పేట్రియట్. మా ఫ్యామిలీ మొత్తం యూఎస్లో ఉంటారు. నాకు 4 చెల్లెలు ఉన్నారు. 3 చెల్లెలు యూఎస్లో ఉంటారు, మా మామ్ యూఎస్లో ఉంటారు, మా ఫ్యామిలీ సగం ఖాందాన్ మొత్తం యూఎస్లో ఉంటారు. నేను ఎందుకు పోలేదు అంటే ఐ వాంట్ టు బీ ఇన్ ఇండియా. ఇది నా మాతృభూమి, నేను ఇక్కడ ఉంటా, నేను ఏమైనా చేస్తే ఇక్కడ చేసుకుంటా. యూఎస్లో పోతే అక్కడ అందరు, చిన్నప్పుడు నా ఆలోచన చెప్తున్నా, అక్కడ అందరు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారో ఇయ్యారో, బట్టలు ఇప్పేస్తారు, గలీజ్ టూ మనీ సీన్స్ ఉంటాయి హాలీవుడ్ సినిమాలో. అక్కడ పోతే రెస్పెక్ట్కి తక్కువ ఉంటుందేమో, ఇక్కడైతే నేను సేఫ్ ఉంటానేమో, మన వాళ్ళు కదా, మన దగ్గర నేను సేఫ్టీ ఫీల్ అవుతా అనే అపోహలో ఉండే. ఆ అపోహ లేకపోయి ఉంటే ప్రాబ్లీ ఏదో ఒకటి చేసి యూఎస్కి వెళ్ళిపోయి ఉంటే వేరేలాగా ఉండేది లైఫ్.